తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మార్కాపురం బస్సు దుర్గారంలో మాట్లాడడానికి మనతో ఎస్పీ ఉన్నారు హర్షవర్ధన్ రాజు. సార్ నమస్తే. చాలా బాధాకరమైన వార్త సార్, 11 మంది చనిపోవడం కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. సరే, అంటే ప్రాథమిక విచారణలో ఏం తెలియదు సార్, అంటే ఎవరు తప్పని తెలియదు సార్? అంటే మన ప్రాథమిక విచారణ ప్రకారము ఈ యాక్సిడెంట్ మార్నింగ్ అరౌండ్ 5:40 నుంచి 5:50 ఆ టైంలో జరిగినట్టుగా తెలుస్తుంది. హరికృష్ణ ట్రావెల్స్ బస్సు ఏదైతే జగిత్యాల నుంచి కలిగిరి పోయేటప్పుడు మార్కాపూర్ దాటిన తర్వాత దాదాపు రాయవరం విలేజ్కి అవుట్స్కట్స్లో అటువైపుగా వస్తున్నటువంటి టిప్పర్ని హిట్ చేయటం జరిగింది. దాంతో కొంచెం టిప్పర్ యొక్క డీజిల్ ట్యాంక్ ఏదైతే ఉందో అది ఎక్స్ప్లోడ్ కావటం, ఆ మంటలు దీంట్లో స్పిల్ ఓవర్ కావటము, ఈ బ్యాటరీస్ ఇది కూడా ఆల్రెడీ ఇంజిన్ హీట్గా ఉంటుంది కాబట్టి హాట్గా, సో దానికి సంబంధించి బస్లో కూడా ఫైర్ అంతా క్యాచ్ కావటము, సబ్సిక్వెంట్గా దాదాపు 13 మంది దురదృష్టవశాత్తు వాళ్ళు బాగా కాలిపోయి చనిపోవడం జరిగింది. అయితే మనకు ఇన్సిడెంట్ ఎలా జరిగింది యాక్సిడెంట్ అని చూస్తే కొంచెం ఇది నెగ్లిజెన్స్ లాగే కనపడుతుంది. ఎందుకంటే వెహికల్స్ యొక్క పొజిషన్ చూసినట్లయితే డ్రైవరు తను ఉండాల్సిన లేన్లో కాకుండా బస్సు ఆపోజిట్ లేన్లో పోవటము, అది చూసి వస్తున్నటువంటి టిప్పర్ కూడా దాన్ని తప్పించే ప్రమాదంలో ఇతను కూడా కంట్రోల్ లేక దాన్ని హిట్ చేయడం జరిగినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో ఇది ఇన్సిడెంట్ మనకు తెలిసిన వెంటనే మార్నింగ్ అరౌండ్ 6:10 అట్లా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చే పోలీస్ కావచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, అందరూ కూడా సత్వరం స్పందించి ఒక 15-20 మినిట్స్లో 15 మినిట్స్లోనే సీన్కి వెళ్ళి గ్లాసెస్ బ్రేక్ చేసి మనకి ఎమర్జెన్సీ గేట్ నుంచి కూడా దాదాపు 28 మందిని మన వాళ్ళు అంబులెన్సెస్లో హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. సో చాలా బాధాకరమైన విషయము. ఈ కేసులో సార్ అందరికీ వచ్చే డౌట్స్ అడుగుతున్నాను సార్. ఒకటి, అందులో డ్రైవర్స్ ఇద్దరు ఏమన్నా డ్రింక్ చేసి ఉన్నారా అనేది ఒకటి. 2, స్పీడ్ సార్, ఓవర్ స్పీడ్ అంటే ప్రమాదం జరిగే టైంలో స్పీడ్ ఎంత ఉండొచ్చు సార్ బస్సు? అది టెక్నికల్గా అది వాళ్ళు మోటార్ వెహికల్ వాళ్ళు చెప్పాలా. మనకు డ్రింక్ చేశారనే దానికైతే ఇప్పటికైతే పాజిటివ్ దానికి ఎఫర్మేషన్ లేదు, ఎవరు డ్రింక్ చేసినట్టు కనిపించట్లేదు. వాళ్ళు టెస్ట్ చేశారు, వాళ్ళు ఏమి డ్రంకన్ స్టేట్లో అయితే లేరు. ఇక బస్సు స్పీడ్ చూస్తే మరీ అంత ఓవర్ స్పీడ్గా పోతున్నట్టు కూడా కనిపించలేదు. ఎందుకంటే బ్రేక్ కొడితే స్కిడ్ మార్క్స్ అవన్నీ కూడా మనకు రోడ్ మీద ఉండాలా, ఆ స్కిడ్ మార్క్స్ కూడా లేదు. మేబీ అరౌండ్ 110-120 ఇదిలో ఉండాలా. అంటే బ్రేక్ కూడా కొట్టకుండా కొట్టే పరిస్థితి లేని ఇదిలోనే పోయి హిట్ చేసినట్టుంది. సో ఇవన్నీ కూడా ఇంకా వాళ్ళు టెక్నికల్గా ఏదైతే ఉన్నారో స్పీడ్ అనాలిసిస్ అన్ని చేస్తున్నారు, ఫర్దర్గా మనం చెప్పడం జరిగింది. ఇప్పటికైతే మనకు మన అండర్స్టాండింగ్ ఇవి ఉంది కేసు. అక్కడ కొన్ని మార్క్స్ కూడా చూపించేస్తారు. అంటే అట్లా అంటే మీకు టర్న్ తిరిగేటప్పుడు మీకు ఎలాగో సైన్ మార్క్స్ ఉంటాయి, అన్నీ కూడా ఉన్నాయి. సో అంత ఉన్నా కూడా డ్రైవర్ క్రాస్ చేసి మరి యూటర్న్ అంటే అట్లా టర్న్ వైపు వెళ్ళాల్సింది, అంటే కరువు వల్ల అట్లా తిప్పాల్సి వచ్చిందంటారా, లేకపోతే అతను నిద్రమత్తులో ఉన్న ఉండి ఆ మార్క్స్ అని గమనించదనుకుంటున్నారా? అది దాని గురించి ఆ కర్వ్లో అతను ఎందుకు అంత స్పీడ్తో వచ్చాడు అతను చూడలేదంటే, స్పీడ్తో అయితే వచ్చాడు కానీ వాళ్ళు చెప్పే అంటే ట్రామాలో ఉండడం వాళ్ళు కరెక్ట్ చెప్పలేకపోతున్నారు. నేను నిద్రపోయారా, నిద్రమత్తులో ఉన్నది వాళ్ళు తెలియట్లేదు. వాళ్ళు ఇంకా మనకు మాట్లాడుతున్నాము, దాని మీద కొంచెం స్పష్టత రావాల్సి ఉంది. కానీ మనకైతే మటుకు కంప్లీట్గా వీళ్ళైతే రాంగ్ సైడ్ పోయినట్టయితే 100% తెలుస్తుంది. ఈ యాక్సిడెంట్ రాంగ్ సైడ్ వెళ్ళడం వల్లే జరిగిందిగా మనం భావిస్తున్నాము. ఇద్దరు డ్రైవర్స్ ఉన్నారు సార్, ఒకళ్ళు చనిపోయారు అని చెప్తున్నారు. అది అంటే ఒక క్లీనర్, ఇద్దరు డ్రైవర్స్ ఉన్నారు అంటారు, ఒకళ్ళు చనిపోయారు అంటే ఏంటి సార్? కొంచెం కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ. కన్ఫ్యూజన్ యాక్చువల్గా ఇనీషియల్ డ్రైవర్ స్టేట్మెంట్ అలా ఉండే, నేను అంటే అది జామ్ అయింది అనుకోకుండా కంట్రోల్ లేక కొట్టేశాను, ఇంకో డ్రైవర్ చనిపోయాడు. కానీ తీరా చూస్తే అన్ని దానికి ఇంకో డ్రైవర్ చనిపోలేదు, తను సురక్షితంగానే ఉన్నాడు. ఇద్దరు డ్రైవర్లు కూడా సురక్షితంగానే ఉన్నారు. ఒక డ్రైవర్ని మనం హాస్పిటల్కి షిఫ్ట్ చేసాం, ఇంకో డ్రైవర్ కూడా మన అదుపులో ఉన్నాడు. సో అతన్ని విచారిస్తున్నాం. విచారించిన దాని మీద వచ్చేటటువంటి ఎలా జరిగింది ఏంటిదని మళ్ళీ మీకు నేను దాని మీద స్పష్టత ఇచ్చే అవకాశం ఉందన్నమాట. సార్, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర చూడలేకపోతున్నాం. క్షతగాతుల తాలూకా బంధువుల రోజున ఒకటైతే తమ వాళ్ళు ఇంకా బతుకున్నారు లేదా అని చాలామంది రోధిస్తున్నారు సార్. అంటే ఈ 13 మంది సంబంధించి ఐడెంటిఫై చేశారా సార్ ఎవరైనా? చేస్తున్నాం వాళ్ళకి. అంటే మనకు ప్రాథమికంగా ఎవరు ఏంటనేది చనిపోయిన వాళ్ళ యొక్క లిస్ట్ అయితే ఉంది. అయితే దాంట్లో ఎవరి బాడీ ఏంటనేది మనకు తెలియదు. అది మనం ఓన్లీ DNA అనాలిసిస్ చేసిన తర్వాతే ఆ బాడీ ఎవరిదని కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం వాళ్ళ రిలేటివ్స్కి మనం అందజేయడం జరుగుతుంది. అయితే ఈ లోపల మనము డిస్ట్రిక్ట్ యంత్రాంగం నుంచి కూడా అడ్మినిస్ట్రేషన్ నుంచి మనం ప్రాపర్గా కంట్రోల్ పెట్టి వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తూ వాళ్ళకి అన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్కడ ఎటువంటి అంటే ఆల్రెడీ వాళ్ళు చాలా గ్రీఫ్లో ఉన్నారు. మళ్ళీ మన సైడ్ నుంచి ఎటువంటి గ్యాప్ లేకుండా
మనం ఏవైతే చర్యలు తీసుకోవాలో అవన్నీ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఫైనల్గా రెగ్యులర్గా ఎటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు అడిగే ప్రశ్ననే మిమ్మల్ని అడుగుతున్నాను సార్. ప్రమాదాలు జరిగిపోయాయి. సో దీని తర్వాత వాళ్ళకి అంటే ఆల్రెడీ రవాణా శాఖ అధికారులు కానీ లేదా పోలీసుల తరఫు నుంచి ఇటువంటి యాక్సిడెంట్లు జరగకుండా అలాగే ఇటువంటి ఓవర్ స్పీడ్తో వెళ్లకుండా డ్రైవర్స్కి మళ్ళీ ఏమైనా కౌన్సిలింగ్ ఇవ్వడం లేకపోతే వాళ్ళకి స్పెషల్గా మాట్లాడడం ఇటువంటి ఏమైనా చేసే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా చేస్తాం. అంటే నిజానికి రోడ్ సేఫ్టీ మీద ఆనరబుల్ సీఎం సార్ ఎప్పుడు కూడా ప్రతి మీటింగ్లో కూడా రోడ్ సేఫ్టీ మీద ఎంఫసైజ్ చేస్తారు. మా డీజీ సార్ కూడా ఎప్పుడు రోజు మేము ఆల్మోస్ట్ డైలీ బేసిస్లో రోడ్ సేఫ్టీ మీద మనం ఎంఫసైజ్ చేసి దాని మీద ఎఫర్ట్స్ చేస్తుంటాం. ఈవెన్ డిస్ట్రిక్ట్లో కూడా మేము కూడా రోడ్ సేఫ్టీకి సంబంధించి చాలా చర్యలు తీసుకున్నాం. మనము అంటే చర్యలు తీసుకోవడం వల్ల చాలా యాక్సిడెంట్ నిదానికి మనం ప్రివెంట్ చేయగలుగుతాం. కొన్ని ఇంకా ఎవరి కంట్రోల్లో లేకుండా అవుతున్నాయి. అవి కూడా జరగకుండా ఉండే విధంగా కూడా మనం చర్యలు తీసుకునేదానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈ యాక్సిడెంట్ దృష్ట్యా అయితే సీఎం సార్ కూడా ఆదేశాలు ఇచ్చారు. మా డీజీ సార్ కూడా కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి చెకింగ్స్ కావచ్చు మళ్ళీ ఒకసారి మనం చేయడం జరిగింది. లాస్ట్ టైం జరిగినప్పుడు కూడా చాలా బస్సెస్ సీజ్ చేయడం కానీ వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత కూడా రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరొకసారి మళ్ళీ అన్నీ కూడా ప్రాపర్గా ఇన్స్పెక్షన్స్ చేయటం, ఎవరైతే వైలేషన్స్ పర్మిట్స్ రూల్స్ వైలేట్ చేస్తున్నారో అవన్నిటికి సంబంధించి వాళ్ళ మీద సరైన చర్యలు తీసుకునే విధంగా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది ఎస్పీ గారు చెప్పిన దాని ప్రకారం కేవలం నిర్లక్ష్యం ఈ ఇంత పెద్ద ప్రమాదానికి కారణంగా కనబడుతోంది. బస్సు డ్రైవర్లు ఎక్కమించినా మీరు ఒక్కళ్ళే కాదు డ్రైవ్ చేస్తే మీతో పాటు ఒక 40-50 మంది ఉంటున్నారు కాబట్టి వాళ్ళ ప్రాణాలు కూడా మీ చేతిలో ఉంటాయి. మీరు చేసే చిన్న నిర్లక్ష్యం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ హాస్పిటల్ దగ్గర చూస్తుంటే హృదయ విదారకంగా పరిస్థితుంది. పోలీసులు అయితే ఖచ్చితంగా ఈసారి సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఖచ్చితంగా దీనిపైన అయితే యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఎస్పీ కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, మార్కాపురం నుంచి.